హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తానండి. ఆయిల్ వచ్చేసి కాచిందన్నమాట. ఇది ఎలా కాచాననేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్. ఇంకా మొత్తానికైతే ఇలా అయితే రెడీ అయింది. ఇది వచ్చేసి ప్రిల్ అది విమ్ జెల్ ఉంటుంది కదా, దానికి వచ్చిన బాటిల్ అనమాట. ఇదైతే మొత్తం క్లీన్ చేసుకొని డబ్బా వాడుతున్నాను అనమాట. ఇదైతే ఈజీగా ఉంటుంది కొంచెం మనం వాడటానికి. అది ఇలా అయితే రెడీ చేశాను. మొత్తం కలబంద, గోరింటాకు, కరివేపాకు, మందారం, ఇక్కడ వచ్చేసి మెంతులు, మందార ఆకు కూడా ఉందండి. ఇంకా నేను వచ్చేసి ఇంకా ఇదిగో కవర్లో చూపిస్తాను. అది కూడా మెంతులు వచ్చేసి ఆల్రెడీ నానపెట్టాను. నానాలి కదా, కొంచెం మెత్తగా అవ్వాలి కదా. మెంతులు వచ్చేసి ఆల్రెడీ నానపెట్టాను, మీకు చూపిస్తాను. అది కూడా గుంటగలగరాకు కూడా. ఇవి ఏంటంటే ఇంకా న్యాచురల్ అండి, మనకి చెట్ల నుంచి వచ్చినాయి కదా. ఇవి ఇంకా ఇలానే కాస్తుంటాను నేను ఎప్పుడూ. వచ్చేసి ఇంట్లో అయితే ఇలానే వాడుతుంటాను. కొంచెం కాచిన నూనె వాడతానండి, ఎప్పటి నుంచో వాడుతున్నాను అనమాట. చాలా మంచిదని చెప్పేసి ఇదిగోండి కరివేపాకు, గోరింటాకు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. నేను ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టాను కొంచెం కొంచెం వీడియోకి. అది ఇదైతే ఆల్రెడీ నానిపోయినాయి మెంతులు వచ్చేసి. ఇదిగోండి ఇవైతే వచ్చేసి నేను చిన్న గిన్నెలో ఉంచేస్తున్నాను అనమాట. ఇది నేను సపరేట్ మళ్ళీ వేరే గిన్నెలోకి మారుస్తానండి, ఎందుకంటే ఫ్రీగా ఉండదన్నమాట. ఈ ఆకులన్నీ వేస్తాం కదా, మరగాలి కదా, తిప్పటానికి అది కూడా ఫ్రీగా ఉండదన్నమాట. కొంచెం పైకి వచ్చేస్తుంది కదా. పెద్దదైతే పెద్ద గిన్నె అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది తిప్పటానికి అది గరిటెతో. ఇక్కడ వచ్చేసి గోరింటాకు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇట్లా గోరింటాకు వస్తున్నాను ఆయిల్ కన్నా అని చెప్పేసి. ఇంకా శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట. మొత్తం కాడలు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న ఎంత దూసినా మనం చెట్టు దగ్గర చిన్న చిన్న పుల్లలు వస్తాయి గోరింటాకు వచ్చేసి. అప్పుడు ఇంకా ఆ పుల్లలు ఏంటంటే ఇంకా తీసి క్లీన్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా అయితే వాటర్లో ఇది నూనెలో వేసాను అనమాట. వాటర్లో క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి మందార పూలు కూడా, మందార పూలు, మందార ఆకు కూడా. ఇంకా ఇలా అయితే మందార పూలు అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా దూసి వేస్తున్నాను అనమాట. మొత్తం కడిగాను, కాడలతోనే కడిగేసాను అనమాట. కరివేపాకు వచ్చేసి భలే స్మెల్ వస్తుందండి. ఇంకా మనకి నూనెలో కూడా వేసి కాచుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇది వచ్చేసి గుంటగెలగరాకు అన్నాను కదా, ఇవి అయితే కాడలు బాగా ఎండిపోయి మనకి కట్ అవ్వటానికి కూడా కొంచెం ఇబ్బంది అయిందండి. కొంచెం గట్టిగా ఉన్నాయి అన్నమాట. కలబంద కూడా వేస్తున్నాను. మాకు వచ్చేసి ఇంకా గార్డెన్లో దొరుకుతాయి అని చెప్పేసి అన్నాను కదా, గోరింటాకు చెట్లు కానీ అన్నీ నేను వీడియోస్లో చూపించాను. గార్డెన్లో వచ్చేసి ఇక ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. పనిమాల నేను ఆయిల్కి అని చెప్పేసి ఇంకా మందార మొక్కలు కూడా నాటాను. ఇంకా తలకి ఎప్పుడు ఎక్కువ ఏంటంటే ఎర్ర మందారమే వాడుతున్నారనమాట. ఒంటరెక్కది వచ్చేసి ఇంకా అవే నాటారనమాట 2-3 చోట్ల. ఇంకా అప్పుడప్పుడు పూలు కూడా వస్తుంటాయి, షార్ట్ వీడియోస్లో కూడా చూస్తూనే ఉంటారు మీరు. ఇంకా కలబంద అయితే వేసాను. కలబంద కూడా మొత్తం క్లీన్ చేశానండి. సైడ్కి వచ్చేసి ముళ్ళు లాగా ఉంటుంది కదా, సైడ్కి అది కూడా కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇంకెలా అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా వేస్తున్నాను. ఇదే వచ్చేసి ఎయిర్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చండి, తలకు వచ్చేసి చాలా మంచిది. కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ, కరివేపాకు వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మనకి హెయిర్కి వాడేటప్పుడు. ఇంకా బాగా మరగాలన్నమాట ఆయిల్ వచ్చేసి. ఇంకా మొత్తానికైతే ఆయిల్ రెడీ చేశాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.